ఉండేందుకు జానడు భూమి లేదు. రోజు వానలకు తడుస్తూ ఎండలకు ఇబ్బందులు పడుతూ గడుపుతున్నారు ఆదివాసీలు. నిరుపేదల పరిస్థితి తెలుసుకున్న సర్కార్ వారికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసింది. కానీ ఇల్లు కట్టుకునేందుకు జాగా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఓ ఆదివాసీ మహిళ ముందుకొచ్చింది. 11 మంది లబ్ధిదారుల కోసం ఏకంగా ఎకరం భూమిని దానం చేసింది. ఆమెనే ఆదిలాబాద్ జిల్లా దుబ్బగూడకు చెందిన ఆదివాసీ మహిళ లేతూబాయి. వందల ఎకరాల భూములు లేవు, కోట్ల సంపదనలు లేవు. కానీ ఇవేవి దానానికి అడ్డురావని నిరూపించింది ఆదివాసీ మహిళ. ఇందిరమ్మ ఇండ్ల కోసం 1 ఎకరం భూమిని దానం చేసింది అత్రం లేతూబాయి. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న అత్రం లేతూబాయిపై V6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలో దుబ్బగూడెంలో అందరూ ఆదివాసీలే ఉన్నారు. గిరిజనులే ఉంటున్న ఆ గూడెంలో అందరూ గుడిసెల్లోనే ఉంటున్నారు. సరిగ్గా గోడలు పైకప్పులు కూడా లేని గుడిసెల్లో నివసిస్తున్నారు. నిరుపేదలుగా ఉంటున్న వారు ఇండ్ల కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్నా గత సర్కార్ పట్టించుకోలేదు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నా ఏనాడు ఆదివాసీలను చూడలేదనే విమర్శలు వస్తున్నాయి. వారికి కనీస సౌకర్యాలు, ఇండ్లను కూడా నిర్మించి ఇవ్వలేదు. ప్రభుత్వం ఏర్పాటైన 2 ఏళ్లలోపే దుబ్బగూడెం గిరిజనుల గోడును రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంది. వారికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసింది. గూడెంలో 11 మందికి ఇండ్లను మంజూరు చేసింది. కానీ ఇంటిని నిర్మించుకునేందుకు సొంత జాగా లేదు. స్థలం లేక ఇండ్లు వెనక్కిపోయే పరిస్థితి వచ్చింది. కానీ ఓ ఆదివాసీ మహిళ వీరికి స్థలం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. తనకు ఉన్న 3 ఎకరాల భూమిలో ఎకరం ల్యాండ్ ను ఇందిరమ్మ ఇండ్ల స్థలాలకు కేటాయించింది ఆదివాసీ మహిళ ఆత్రం లేతూబాయి. దీంతో 11 మంది సంతోషంగా ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు స్థలం ఉండడంతో ఆ 11 మందికి ఇందిరమ్మ ఇండ్లను నిర్మించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. దానం ఇచ్చిన 1 ఎకర్ దానం ఇచ్చిన 10 ఏళ్ళు ఇచ్చిన సార్ మంచిగా కనబడుతుంది. మా వాళ్ళని ఇచ్చినాం సార్ తమ జాగా లేకుండే ఇచ్చినాం సార్. నేను ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని మేము అడిగితే మేము 1 ఎకరం తీసేద్దాం ఎట్లేనని ఇట్లన్నా అంటే మరి ఒకరోజు పోయిదాం అడుగుతామంటే వచ్చినాం. ఇచ్చేసింది కదా దానం చేసింది 1 ఎకర భూమి. బాగానే అనిపిస్తున్నది సార్. మనకు భూమి లేదు, అక్కడ పిలస కట్టతందుకు జాగా లేదని మేము జాగా అడుగుకున్నాము. 1 ఎకరం ఇచ్చింది లేతూబాయి. ఇప్పుడు 10 ఇండ్లు వస్తున్నాయి. అటు ఇప్పుడు జాగా కొంటే మా దగ్గర అయితే పైసలు లేవు. అందుకే మేము అడుగుకున్నాం సార్. సంతోషం ఉన్నది సార్. గడ్డి గుడిసెలు ఎట్లా బతకాలి వచ్చినాం సార్. ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని బాగా తవ్వతందుకు జాగా లేదు సార్. మా వాళ్ళకు పిలస్ లేక మా వాళ్ళు ఇట్లా ఊకే అచ్చుడు అడుగుడు ఆడ కొట్టుకున్నాడు తిట్టుకున్నాడు. ఎందుకు కొట్టుకున్నాడు తిట్టుకున్నాడు? మా అమ్మనది ఆలోచించి మనం 1 ఎకరం ఇస్తే చాలదా? మనకు 3 ఎకరాల భూమి ఉన్నది. 1 ఎకరం ఇస్తే మనకే మంచిగా పుణ్యం అవుతుందని లేతూబాయి అమ్మాయిగా మాట్లాడి మా సార్ దగ్గర పోయి మాట్లాడదాము అని ఇట్లా ఇచ్చేసింది సార్. ఆదివాసీ మహిళ లేతూబాయి ఎకరం భూమి దానం చేయడంతో అధికారులు ఆశ్చర్యపోతున్నారు. గుంట భూమిని కూడా వదులుకొని ఈ రోజుల్లో ఆ మహిళ ఏకంగా ఎకరం భూమి పేదల ఇండ్ల కోసం రాసివ్వడాన్ని అభినందిస్తున్నారు. ఎకరం భూమిని ఇందిరమ్మ ఇండ్లకు దానం చేస్తున్నానని నోటరీతో రాయించి MRO రామారావుకు పత్రాన్ని అందించారు లేతూబాయి. మారుమూల ప్రాంతంలో లేతూబాయి దానం చూసి తమకెంతో ఆనందం కలిగిందంటున్నారు అధికారులు. భారీగా ఆస్తులు లేవు, కోట్ల రూపాయల సంపాదన లేదు. అయినా ఎకరం భూమిని దానం చేసి లేతూబాయి అందరికీ ఆదర్శంగా నిలిచిందన్నారు MRO రామారావు. 1 ఇంచు భూమి కొరకు కొట్లాడే రోజులలో ఆమె ఆత్రం లేతూబాయి ఆమె మానవత్వంతో ఆమె 3 ఎకరాల్లో ఉన్న భూమి దాంట్లో 1 ఎకరం భూమి ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఆమెకు ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆమె ఇవ్వడానికి నా ముందు వచ్చి నాకు పత్రాలు సమర్పించింది. ఆ పత్రాలు సమర్పించినాక నేను చాలా సంతోషపడ్డాను. ఇక్కడ 1 ఎకరంలో మొత్తం లేఅవుట్ ప్రిపేర్ చేసి 10 ఇండ్లు మంజూరు కాబడినాయో వారికి కాకుండా వేరే వారు ఎవరైనా వస్తే వాళ్ళు ప్లాట్ ఇచ్చి వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసే విధంగా మేము ముందుకెళ్తున్నాము. కలెక్టర్ సూచనల ప్రకారంగా తమ ఇంటి కోసం స్థలం దానం చేసిన లేతూబాయిని దేవతగా కొలుస్తున్నారు గిరిజనులు. తమ సంతోషం మాటల్లో చెప్పలేమని ఎమోషనల్ అవుతున్నారు. లేతూబాయికి ధన్యవాదాలు చెబుతున్నారు ఆదివాసీలు.